నర్సంపేట రూరల్ మండలం కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలి. కళ్యాణలక్ష్మి పథకాన్ని ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర. ఈ రోజు బీఆర్ఎస్ నర్సంపేట రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు గురిజాల క్రాస్ రోడ్ వద్ద భారీ ఎత్తున రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు కొడారి రవి, మోటూరి రవి, బూక్యా వీరన్న, సంగం శ్రీకాంత్, పెండ్యాల స్వామి, బీరం మాధవరెడ్డి, చిన్నపెల్లిన నర్సింగం, ఎర్రం లింగయ్య పాల్గొన్నారు. వ్యతిరేకిస్తూ ఇంతమంది జనాలు రోడ్లపైకి రావడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నా ఉంటే రేపు పొద్దున తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామని మా మండల పార్టీ నర్సంపేట తరఫున మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాము. రైతుల బాగు కోసం పేదింటి గడపకు ప్రతి పథకాన్ని అమలు పరిచే విధంగా చేయాలని ప్రభుత్వం మొండి వైఖరిని వెనక్కి తీసుకొని స్టేని ఎత్తివేసి మరియు ప్రతి ఒక్క పేద కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా అన్ని పథకాలు అమలు పరచాలని కోరుతున్నాము. అలాగే మా నర్సంపేట ప్రాంతంలో వర్షాలు తీవ్రత చాలా తక్కువ ఉంది. కరువు మండలంగా కూడా ప్రకటించాలని మేము కోరుతున్నాము. జై బీఆర్ఎస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.